తర్వాత 'సముద్రగాని' గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు మీరు స్టేజ్ మీద. ఆయన చేసే మంచి పనులు. అవును సార్. అవును. ఆయనతో అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి? నాకు ఈ క్యారెక్టర్‌కి 'సముద్రగాని' గారే కావాలనుకోవడానికి, హ్మ్. ఆయనతో నిజంగానే అంత బాండింగ్ ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా ఫోన్ చేశారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో. చెన్నైలో. ఎక్కడరా అంటే రేపు 9:45 ఫ్లైట్ అన్నా ఐ థింక్ 11కి వచ్చేస్తా. ఎక్కడికెళ్ళకండి ఇంటికి రండి భోజనానికి. హ్మ్. అందరూ భోజనం ఇంట్లోనే చేయాలి. హ్మ్. ఈ క్యారెక్టర్ చేయలేదండి మేమిద్దరం. అదే హ్మ్. నటించలేదు. హ్మ్. అది నేను అలాగే ఆయన కూడా అలాగే నేను ఒళ్ళో పడుకునేవాడినెళ్లి. హ్మ్. "ఏంట్రా రా" అనేవాడు. మరి ఎందుకిచ్చాడో మా నాన్నగారే ఆయనలోకి దూరి నన్నంత బాగా చూసుకుంటున్నారేమో అన్నంత కంఫర్ట్ ఇచ్చారాయన. హ్మ్. సేమ్ టైమ్ ఈ సినిమా ముందు కూడా ఆయనతో అన్న, అన్న అన్న రిలేషన్ ఉండేదండి. హ్మ్. ఇప్పుడది ఒక ప్రేమగా మారిపోయి ఫాదర్ సన్ లాగా అయిపోయింది. హ్మ్. ఎక్కడైనా నేను నుంచున్నా గూడా "ఏయ్! చైర్ లేదా? దా ఇక్కడ కూర్చో" అంటారు. నాకే కాదండి అందరికి ఆ వాల్యూ ఇస్తారు. హ్మ్. అందులో నేనుండడం నా హ్యాపీనెస్. హ్మ్. నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయన్ని పెట్టుకోవాలని అనుకోలేదు సార్ హ్మ్. అసలు. నా థాట్ ప్రాసెస్‌లోనే ఆయన లేరు. హ్మ్. ఇంకా రాఘవ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి? ఫాదర్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి? మదర్‌ని ఎలా ఆ ప్రాసెస్‌లోనే ఉన్నానండి మైండ్‌లో. అప్పుడు కూడా కథ ఉన్నదేంటంటే, మనకి ఆరంభం ఉంది, మధ్యం ఉంది, అంతం ఉంది. హ్మ్. ఈ 3 ఉన్నాయి. దాన్ని సీన్స్ వైస్‌గా ట్రీట్‌మెంట్ తర్వాత చేసుకున్నాం. ఒక 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 చిన్న బ్రీఫ్ స్టోరీ ఉందండి. "ఏంట్రా ఏం చేస్తున్నావు?" అన్నాడు విమానం సినిమా దాంట్లో క్యారీవాన్ దిగుతూ. నెక్స్ట్ ఇది అనుకుంటున్నాను వింటారా? అంటే ఏది చెప్పు షార్ట్‌గా చెప్పరా అన్నారు. నాకు కూడా షార్ట్‌గా చెప్పడం ఇంట్రెస్ట్. పైగా అప్పటికి కూడా అదే అదే ఉంది మీ దగ్గర. ఆ! అదే ఉంది. అంటే అది కూడా ఏంటంటే ఒక నేరేషన్ ఒక 3 మినిట్స్ కూడా కాదు. 1 ½ టు 2 మినిట్స్ మధ్యలోనే ఉంది. హ్మ్. ఆ కథను అలా చెప్పేయొచ్చు కూడా. హ్మ్. హ్మ్. కొన్ని కథలు కుదరవు. హ్మ్. ఇప్పుడు మనం కింద కార్ పార్కింగ్ ఉంది కదా సార్! హ్మ్. అక్కడి నుంచి ఇది లొకేషన్ అండి. హ్మ్. ఆ క్యారివాన్ అక్కడ దిగి అలా నడుచుకుంటూ ఇక్కడికొచ్చే వరకు చెప్పేసాం. హ్మ్. "ఇందులో ఫాదర్ ఎవరు చేస్తున్నారురా" అన్నా. హ్మ్. "అదన్నా వెతుకుతున్నాం. నేను చేస్తే నీకేమైనా ప్రాబ్లమా?" అనగానే, "నిజంగా మీరు చేస్తారా?" అన్నా. "అరే! నేనే చేస్తున్నాను." "మరైతే నేను ఎవరికైనా చెప్పొచ్చా? ఇదిగో ఫాదర్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. మీ కొడుకుగా నేను చేస్తున్నానని. ఎవ్వరికైనా చెప్పు" అన్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఏదో ఊరికనే ఫేక్ ప్రామిస్ చేసేసానే. హ్మ్. అయ్యో! ఈ డేట్ లేవని చెప్తే అయిపోద్ది. లేకపోతే ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పి తప్పించుకుందామే హ్మ్. అని ఆయన అనుకోలేదు. అంటే అంటే అంత మాధుర్యం ఉంది సార్ సినిమాలో. మీరు సినిమా రేపు చూస్తారు గదా! నేను ఎప్పుడెప్పుడు 21 తారీఖు వస్తదా అని వెయిట్ చేస్తున్నాను. కొంచెం ప్రతి ఇంట్లో జరిగే కథలాగే మీకు అనిపిస్తూ ఉన్నా కూడా కొన్ని మీ ఇంట్లో జరగవు. పక్కింట్లో అవును. జరుగుతాయి. కొన్ని పక్కింట్లో జరగవు. ఎదురింట్లో జరుగుతాయి. హ్మ్. అన్ని ఇల్లుల్ని తీసుకొనొచ్చి ఒక థియేటర్ అనే పెద్ద ఇంట్లో చూపించబోతున్నాను. హ్మ్. అది చూసిన తర్వాత ఒక సీన్ మీకు కనెక్ట్ అవుద్ది. ఒక సీన్ వాళ్ళకి కనెక్ట్ కానీ ప్రతి కొడుకుకి యూనివర్సల్‌గా థ్రెడ్ కనెక్ట్ అవుద్ది. హ్మ్. ఇంతే గదా! ఈ విషయమే గదా! ధనరాజు చెప్పబోతున్నాడు అనుకున్న మీ అందరికి ఇంటర్వెల్ నుంచి ఇదంతా వేసుకొచ్చింది దానికా అని మీరొకటి చూస్తారు సార్. చూసి ఇలా సినిమా అయితే చూడరు సార్. ఇలాగే సినిమా చూస్తారు. నేను ఈ డ్రామాలో ఒక స్టార్ క్యాస్ట్ అంటే 'సముద్రగని' గారు, 'సునీల్' గారు వీళ్ళందరూ కాకుండా ఇంక స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా కాదు. హ్మ్. కథే బలం ప్రతి సినిమాకి. కానీ ఎంత కొత్తగా చెప్పొచ్చు ఒక కథని. ప్రతి సీన్‌ని ఎంత కొత్తగా మనం నేరేట్ చేయొచ్చు. పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు మన ఆడియన్స్ అనుకుందే జరగాలి గానీ వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదని మాట. అవును. అవును. వాళ్ళేమనుకుంటారు? తృప్తిగా అదే హీరో, హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళనుకుంటారు. కానీ వాళ్ళనుకున్నప్పుడు అవ్వకూడదది. అవును. కానీ అదవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళని రాంగ్ రూట్‌లోకి తీసుకొనెళ్ళకుండా రైట్ రూట్‌లోనే వాళ్ళ పక్కన ఇంకొక రూటుంది. నేను అటు ట్రావెల్ చేపిస్తున్నాను. చూసారా మీరు ఇందాక నుంచి మీరెళ్ళాలనుకున్న రూట్‌లో ఎళ్తున్నారు గానీ మిమ్మల్ని అందరిని నా రూట్‌లో తీసుకొచ్చాను అని చెప్పడానికి నాకు ఈ స్క్రిప్ట్‌లో స్కోప్ ఉంది. ఎమోషనల్ డ్రామాలో ఎప్పుడు థ్రిల్ చేయలేం సార్. ఇందులో థ్రిల్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇలా జరుగుద్దిలే. పోనీ ఇలా జరుగుద్ది. ఒక కాయిన్‌కి ఇటు, అటే ఉంటది. అవును. హ్మ్. ఇంకేముంటదంటే హ్మ్. లేదు లేదు ఈ కాయిన్‌ని కోస్తే 2 కాయిన్‌లవుతాయని చూపించారు.